వైసీపీ సిద్ధం సభలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. ఒక్కో సభకు 90 కోట్లు ఖర్చవుతుందని, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్నించారు. ఇందుకోసం ఏకంగా 600 కోట్లు ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంత డబ్బు ఎక్కడదని నిలదీశారు. ఇచ్చిన హామీల్ని బీజేపీ విస్మరించిందని, ఏపీకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సంవత్సరానికి 2 కోట్లు ఇస్తామని ప్రతి రాష్ట్రాన్ని మోసం చేసిందని దుయ్యబట్టారు. యువతకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉందన్నారు. దీనిలో భాగంగా నేషనల్ మేనిఫెస్టో విడుదల చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మాఫియా జరుగుతుందని తెలుసు, లిక్కర్ మాఫియా అని మీరే చెప్తున్నారు. సిద్ధమని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు. ఒక్కొక్క సభకి 90 కోట్ల రూపాయలు అవుతుందట. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ డబ్బులన్నీ? సిద్ధమని పెద్ద యాడ్ క్యాంపెయిన్ నడుపుతున్నారు. 600 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఎవరి డబ్బులు ఇవి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ? ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ అయినా కూడా ఈరోజు నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా చాలా పెద్ద సమస్య, చాలా తీవ్రమైన సమస్య. బీజేపీ పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. అంటే సంవత్సరానికి 20 కోట్ల ఉద్యోగాలు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుండాలి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో బీజేపీ పార్టీ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి. కనీసం మన రాష్ట్రానికి కనీసం 1 కోటి ఉద్యోగాలైనా వచ్చాయా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన బీజేపీ పార్టీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయింది. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ పార్టీ మన రాష్ట్రాన్నే కాదు, ప్రతి రాష్ట్రాన్ని, దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని మోసం చేసిన పార్టీ, యువతను మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. మన దేశంలో నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేషనల్ లెవెల్లో యువకులకు న్యాయం చేయడానికి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది.